కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిరి గ్రామంలో 6 చిన్నారులు నీటికుంటలో మృతి చెందడం విషాదకరమని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ సంతాపం తెలిపారు. అక్రమంగా మట్టి తవ్వకాలతో ఏర్పడిన గుంటల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, వైకాపా మట్టి మాఫియానే దీనికి బాధ్యత వహించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రకృతి విధ్వంసం నిరంతరాయంగా సాగిందని, అధికారులు నిర్లక్ష్యం చూపారని తీవ్రంగా విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధ్యయన కమిటీ వేసి ప్రకృతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నీటి గుండెల పడి 5వ తరగతి చదువుతున్న 6 చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. దీనిపై ఎంహెచ్పిఎస్ సంతాపం ప్రకటిస్తుంది. మరణించిన పిల్లలకు ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబాలకు దేవుడు మనోనిబ్బరం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈ గుంటలు ఎలా ఏర్పడ్డాయో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలగమానదు. గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా జరిగిన ప్రకృతి విధ్వంసం భాగంగా చిగిలి గ్రామంలో కూడా మట్టి మాఫియా చెలరేగిపోయి ఆ కుంటలను తవ్వడం జరిగింది. వారు తమ అవసరానికి తమ జేబులు నిండేందుకు ఈ యొక్క మట్టిని తవ్వి వదిలేశారు తప్ప తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్ళు ఆలోచించడం లేరు. కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ రెడ్డి పాలనలో జరిగిన ప్రకృతి విధ్వంసానికి కారణము. ఈ 6 చిన్నారుల మృతి పరోక్షంగా ఈ మట్టి మాఫియా కారణమని ఈ సందర్భం మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసము వల్ల మరి రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో జరగబోతుందో ఈ సంఘటన తెలియజేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంహెచ్పిఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసం గురించి సమగ్రంగా విచారణ చేసి ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా గ్రామాలకు, మండల కేంద్రాలకు, పట్టణాలకు దగ్గరలోటువంటి నీటి కుంటలను పూడ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మరొకసారి ప్రజలు గమనించాలి. అందరూ గమనించిన విషయం ఏమంటే వైకాపా పాలనలో జరిగినటువంటి ప్రకృతి విధ్వంసము, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు సంభవించామో మనం కళ్ళారా చిగిలి గ్రామంలో చూసాము. గ్రామంలో